సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరవగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరవగా నాదరినే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను.
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యని అరిమత్త యోసేపు యొక్క సమాధిలో పెట్టడం జరిగింది మొన్న ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజున. అరిమత్త యోసేపు అయిన ధనవంతుడు తన కోసమే తెలుసుకున్నటువంటి సమాధిలో యేసయ్యని పెట్టాడు పిలాతుని అడిగి. అయితే ఆదివారం అయింది, 3వ రోజు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చిందట. సమాధి దగ్గర ఉండే రాయి తీయబట్టి ఉంటా చూసిందట. మగ్దలేన మరి ఎవరంటే 7 దెయ్యాలు పోగొట్టబడి యేసయ్యని వెంబడిస్తున్నటువంటి స్త్రీ, 7 దెయ్యాల చేత బాధించబడినటువంటి స్త్రీ యేసయ్యని వెంబడించినప్పుడు ఆ దయ్యాలను వదిలిపోయి యేసయ్య శిష్యురాలుగా మారింది. హల్లెలూయా. ఆమె చీకటిగా ఉండగానే యేసయ్య 3 దినాలు లేస్తారన్నారు కదా, వెళ్ళి చూద్దామని ఆమె ఒక్కతి మాత్రమే విశ్వాసముతో యేసయ్య ఉంచబడినటువంటి సమాధి దగ్గరికి వచ్చింది. చూసారా, శిష్యులు ఉన్నారు కానీ ఎవరు రాలేదు ఉదయాన్నే చీకటితో. కానీ ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి రావటం అనేది చాలా చాలా వింత. మగ్దలేని మరి ఆ యాకోబు తెలియని మరి ఆ సలోమి ఇంకా కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆయన పూయాలని సుగంధ ద్రవ్యాలు కొని తెచ్చారట. అది ఆదివారము. పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి ఉండగా సమాధి మీ ద్వారం ఉండిన మన కొరకు ఆ రాయి ఎవడితే పొర్లిస్తాడని ఒకరితో చెప్పుకుంటున్నారు. మార్క్సు వార్త 16వ అధ్యాయంలో 4లో వారు వచ్చి కన్నులు చూడగా రాయి పొర్లింపడి ఉంటే చూచారట. ఆ రాయి ఎంతో పెద్దదట. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటా చూసి మిగిలి కలవరపడ్డారు. కుడివైపున ఒక పడుచువాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని కూర్చున్నాడు. అయితే వీళ్ళంతా కలవరపడిపోయి భయపడ్డారు. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు, లేచిన్నారు. యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. రాత్రి చెప్పడం జరిగింది వాక్యం. యేసయ్య చనిపోయి 3 రోజులు ఎక్కడ ఉన్నారో కొంతమంది రాలేదు. సమాధిలో యేసు ప్రభువారు లేరు. ఇక్కడ చనిపోయి బాడీ ఇక్కడ చనిపోయింది శరీరంలో, ఆత్మ భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క ఆత్మ భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళటం జరిగింది. ఎందుకు? యెషయా గ్రంథం 28, 15, 16 వచనాలు చూస్తే అక్కడ వ్రాయబడింది, మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఏకమైపోయామని పాత నిబంధన భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. పాత నిబంధన భక్తులందరూ కూడా చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందువలన పాతాళానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? వారు గొర్రెల రక్తం వలన, ఎడ్ల రక్తం వలన వారు శుద్ధి చేయబడినవారు. యేసయ్య రక్తం వలన మనం, పరిశుద్ధుడైన దేవుని రక్తం వలన మనం శుద్ధి చేయబడినవారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య రక్తం మన కొరకు చిందించారు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులు, భక్తులు, సేవకులు అనేక మంది చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వారు గొర్రెపిల్ల, మేకపిల్ల లాంటి రక్తాల వలన శుద్ధి చేయబడినవారు. అవి మరలా మైలు పడుతూనే ఉన్నాయి మనుషుల్లాగా. అవి కూడా పాపం వల్ల జన్మిస్తూ ఉన్నాయి కనుక వాటి వలన మనిషికి విమోచన లేదు, ఆ రక్తం వలన. అందుకే దేవుడే స్వయంగా వచ్చి రక్తం చిందించవలసి వచ్చింది. ఆయన రక్తం వలన మాత్రమే మనిషికి పాప క్షమాపణ, పాపానికి విమోచన.
పాపానికి వీరుడేంటి? యేసయ్య రక్తం మాత్రమే, ఇంకే రక్తాలు కాదు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. హల్లెలూయా. యేసు ప్రభువు రక్తం ఏంటి? పరిశుద్ధమైన రక్తం. పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆయన. అందుకని మేము మరణంతో ఏకమైపోయాము, నిబంధన చేసుకున్నామని పాత నిబంధన భక్తులు పరిశుద్ధులు అందరూ కూడా బాధపడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు పంపి ఈ లోకానికి మనందరి పాపాలు ఒక పత్రం మీద రాసి సిలువలో మేకులు కొట్టి ఆయన చనిపోయిన తర్వాత వెంటనే ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. ఆ చెరను, అపవాది చెరగా పట్టుకున్న ఆ ఆత్మల్ని చెరగా పట్టుకొని ఆరోహణమై ఆయన ఆకాశ మండలము కంటే పైగా ఆరోహణమై ఆత్మల్ని తీసుకొని పైకి ఆరోహణమయ్యారట. ఎఫెసీ రాసిన పత్రిక 4:8 రాయబడింది. చెరగా పట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత, క్లుప్తంగా చెప్తున్నా అక్కడక్కడ, మరి మీకు అర్థం కావాలని, పట్టుకొని పైకి ఆకాశ మండలం అన్నిటికంటే పైకి తీసుకొని వెళ్ళి చనిపోయిన వారి ఆత్మల్ని, పరిశుద్ధుల ఆత్మల్ని యేసయ్య వచ్చి లోకానికి పాత నిబంధన పరిశుద్ధుల్ని రక్షించడం జరిగింది. కొత్త నిబంధన బిడ్డలను కూడా, దేవుని యొక్క భక్తులను కూడా యేసయ్య రక్షించారు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తిగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని మనల్ని కూడా ఇప్పుడు పరదేశిలో ఉంచుతున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే, యేసయ్య చనిపోవటం వల్ల పాత నిబంధన భక్తులకు కూడా మేలు జరిగింది. లేకపోతే వాళ్ళు పాతాళంలోనే ఉండేవారు. పాతాళంలోనే కిందన, భూమి కింద అడుగు భాగంలో ఉండేవారు. కానీ యేసయ్య తీసుకొని వాళ్ళని 3 రోజులు వెళ్ళి ఆ ఆత్మలన్నిటినీ పట్టుకొని చెరగా పట్టుకొని ఆకాశమండలం అన్నిటికంటే పైగా ఆ ఆత్మల్ని ఉంచారు ప్రభు అని యేసుక్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఇప్పుడు అందరూ కూడా ప్యారడైజ్లో ఉన్నారు, అంటే పరదేశంలో ఉన్నారు. ఎఫెసీ తీసారా 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలు కూడా దిగినని అర్థమిస్తున్నది. చూసారా, ఎఫెసీ చదువుదాం. భూమి యొక్క క్రింది భాగాలకు ఆయన దిగిపోయారట. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుగా ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. చూసారా, ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆ చెరపట్టబడిన ఆత్మల్ని తీసుకుని వెళ్ళి పరదేశంలో ఉంచారు. ఎవరిని? 28 యెషయా గ్రంథం 15. మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఏకమైపోయామని పాత నిబంధన భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఏకమైపోయి ఉన్నాం, మేము మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరని బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఉపద్రవ ప్రవాహంలో దాటినప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటే మా క్రింద ఆగి ఉన్నాము అది అని మీరు చెప్పుచున్నారే అంటూ 18వ వచనంలోకి వచ్చేసరికి మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది. పాతాళంతో మీరు చేసుకున్న వడంబడిక నిలువదు అని ప్రభువు వారిని, యేసయ్య వారిని తీసుకొని చెరగా పట్టుకుని ఆకాశమండలం అన్నిటికంటే పైకి తీసుకుని వెళ్ళారు ఈ పాత నిబంధన భక్తులందరినీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, ఆ విధంగా వారు యేసయ్య చనిపోవటం ద్వారా పాత నిబంధన పరిశుద్ధులకి భక్తులకి మనకి మేలు జరిగింది. వాళ్ళు యేసయ్య టైంలో లేకపోయినా కూడా ఆయన చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఆయన ఆత్మ, బాడీని పాతి పెట్టారు, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళిపోయింది. ఆ ఆత్మల్ని చెరగా పట్టుకొని దావీదు, ఇంకా పరిశుద్ధులందరూ, ఇంకా ఎహెస్కేలు, యెషయా, వీళ్ళందరూ ఆత్మలన్నీ కూడా చెరగా పట్టుకొని ఆకాశమండలానికంటే పైగా తీసుకొని వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం దేవుని క్రీస్తునందుండి దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు
మనం కూడా చనిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆకాశ మండలం అన్నిటికంటే పైగా ప్యారడైజ్కి పాత నిబంధన భక్తుల దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఈ మగ్దలేన మరియా ఇంకా కొంతమంది ఆదివారం పెందల కడే వచ్చి చూస్తూ ఉన్నారు, సమాధి మీద మాకు రాయి ఎవరు తీస్తారు, మేము లోపలికి వెళ్ళి చూడాలంటే అని. అప్పటికే ఆ రాయి దొర్లించబడింది. హల్లెలూయా. ఆ రాయి దొర్లించబడినప్పుడు వీళ్ళంతా వెళ్ళి చూశారట, ఏముంది లోపలని. చూసినప్పుడు ఆయన ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పారు. కాబట్టి యేసును ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుడును రాయి తీయబడిన చూశారు కనుక ఆమె పరిగెత్తుకొని పోయి శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. వీళ్ళు రాయి తీసేశారు, మాకు భయం వేసి మేము వచ్చేసాం పరిగెట్టుకుని అనగానే ఇద్దరు శిష్యులు బయలుదేరారు, పేతురు, యోహాను, యేసే ప్రేమించిన శిష్యుడు. బయలుదేరి ఒకరికంటే ఒకరు ముందుగా పరిగెత్తా ఉన్నారు, నేను ముందు అనుకొని. పేతురు కొంచెం ఏజ్ ఎక్కువ యోహాను కంటే. పేతురు ముందు పరిగెట్టినా కానీ వెనకుండిపోయాడు. ఆత్మీయస్థితిలో పరిగెడుతున్నావు, మరి నువ్వు ముందు నువ్వు పరుగు ఆగిపోయి వెనకబడిపోయావా? పేతురు ముందు పరిగెట్టిన వాడే కానీ వెనకబడిపోయాడు. వెనకబడిపోయి ఏం చేశాడు? పరిగెత్తుతున్నాడు. ఆ యొక్క యవనస్తుడైనటువంటి యోహాను ఏం చేశాడంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ ఉపయోగం ఏముంది? సమాధి లోపలికి ప్రవేశించలేదట. ఈ యొక్క యోహాను ముందు వెళ్ళినా సమాధి లోపలికి ప్రవేశించలేదు. పేతురు గారే ముందు రాకపోయినా సమాధి లోపలికి దిగి యేసయ్య ఎక్కడ ఉన్నారని చూచారట పేతురు గారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసారా, కొంతమంది ముందు పరిగెడతారు. అందుకే పేతురు గారు వెళ్తుంటే ఏంటి, ఆయన నీడ పడినా స్వస్థతలు జరిగేవట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు? సమాధిలోకి దిగిన వ్యక్తి మొట్టమొదటిగా పేతురు గారు. ఆ పేతురు ముందు దిగాడు కానీ వెనక వచ్చాడు. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడట. సరే, యోహాను సువార్త 20లో 8 ఏముంది? అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనం వారు ఇంకా గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగిపోయి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. అయితే ప్రవేశించగానే నారబట్టలు పడిండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టుంటే చూచాడు. లోపలికి వెళ్ళి ఇలా వంగి చూసిన దానికి లోపలికి వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆ తర్వాత పేతురు వచ్చి ఒక శిష్యుడికి చెప్పగానే ఈయన కూడా చూచి నమ్మాడట. అయితే ఈ విధంగా వీళ్ళు ఉన్నారు. ఈ యొక్క స్త్రీలైతే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉందట. వీళ్ళంతా చూసిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరియా సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉందట. యేసయ్యని ఎవరో తీసుకెళ్ళిపోయారు, నేను చూడలేదు, నేను లేట్ అయిపోయిన రావటానికి అని ఏడుస్తూ ఉందట మరియా ఏడుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే సమాధిలో వంగి చూచిందట ఏడుస్తూ. తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకరు కూర్చుంటా కనబడింది. మరీకి సరే, దర్శనం కాదు, రియల్గా కనబడింది. తల వైపున ఒక దేవదూత, కాళ్ళ వైపున ఒక దేవదూత కూర్చుంటాం కనబడింది. ఏడుస్తూ వంగి చూసింది. చూసారా, ఈరోజున దేవుని సన్నిధిలో వచ్చావు నువ్వు. యేసయ్యకి శిక్ష ఎందుకు వచ్చింది? మన పాపాల నిమిత్తమని. యేసందులో ఏడుస్తున్నావా? లేకపోతే నీ పాపాలు కోసమన్నా ఏడుస్తున్నావా? మనందరి పాపాల కోసం యేసయ్యకి ఇంత శిక్ష పడింది అని ఏడుస్తున్నావా? ఏడ్చేవారికి, ఏడుస్తూ దేవుని వెతికేవారికి డైరెక్ట్గా యేసయ్య దర్శనం కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవదూతల దర్శనం కలుగుతుంది ఫస్ట్. తర్వాత దేవుని దర్శనం కలుగుతుంది. యేసయ్య శిష్యులు అంతా చూసి మామూలుగా వెళ్ళిపోయారు. కానీ మరియ వెళ్ళలేదు, ఏడుస్తూ వెతుకుతుంది యేసయ్యని. ఒక అమ్మాయి ఏడుస్తూ ఆ తోట అంతా తిరుగుతూ ఎతుకుతుంది యేసయ్య ఉంచబడిన సమాధిని దగ్గర, సమాధి తోటలు. చూసారా, హల్లెలూయా. భయమేమీ లేకుండా ఏడుస్తూ యేసయ్యని వెతుకుతుంది. పేతురు వీళ్ళంతా చూసి వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్ళలేదు. 2 దేవదూతలు యేసు ఉంచబడిన స్థలంలో తలవైపునోడు కాలు వైపునోడు కూర్చుంటే కనబడ్డారు. వారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నామని అడిగారట. ఆమెను అడుగు, ఆమె అంది, నా ప్రభువును
ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు, అందుకే నేను ఏడుస్తున్నాను అని వారితో చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తట్టు తిరిగి యేసు నిలిచింట చూచిందట. హలేలి 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 హలేలి. సరే, ఫస్ట్ దేవదూతలు కనబడ్డారు. తర్వాత యేసయ్య ఆమె వెనక్కి తిరిగి చూసినప్పటికీ యేసు ప్రభు వారు కనబడ్డారు. ఎందుకు ఏడుస్తున్నామని ఆ దేవదూతలు అడిగినా నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, నాకు తెలియలేదు, ఆయన ఎక్కడ ఉంచారని సమాధానం చెప్పింది. వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభు వారు ఉన్నారు. హలేలి 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 హలేలి. ఏడుస్తూ ఉన్న వారికి దైవ దర్శనాలు కలుగుతాయి. దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ దేవుని వెతికే వారికి దేవుని దర్శనం కలుగుతుంది. వెనక తట్టు తిరిగి యేసు నిల్చుంటే చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 15వ వచనంలో యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగాడట యేసయ్య. చూసారా, ఈ దూతలు అడిగిన ప్రశ్నే యేసయ్య అడిగారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని వెతుకుచున్నావంటే ఆమె అంది ఆయన తోటమాలి అనుకుందట. తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోదునని చెప్పిందట. హలేలి 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 హలేలి. ఒక స్త్రీ ఎత్తుకోగలదా అసలు? అటువంటిది యేసయ్య మీద ఉన్న ప్రేమ చూసారా. ఆ తోటలో, సమాధి తోటలో యేసయ్యని చూసి అమ్మ యేసు ప్రభు కూడా అదే అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని వెతుకుచున్నావు అని అడిగితే నేను ఈమె తోటమాలనుకుని నా ప్రభువుని ఎక్కడో పెట్టారు, నాకు తెలియలేదు, నీకు తెలిస్తే చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని పోతానంది. హల్లెలూయా. అయితే ఎక్కడ ఉంచరో నాకు తెలియలేదు, నాతో చెప్పమని నేను ఆయన్ని ఎత్తుకొని పోదని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. అప్పుడు మరియా అని పిలిచే వరకు ఆయన యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే యేసయ్య మరియా అని పిలిచారో అప్పుడు ఆమె యేసయ్య అని గుర్తుపట్టింది. హలేలి 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 హలేలి. సరే, యేసయ్య ఎదుటి చూస్తుంది, యేసయ్యని చూస్తుంది కానీ యేసు ప్రభు వారని గుర్తు లేకుండా ఉంది, గుర్తుపట్టలేదు యేసు ప్రభు అని. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నేను సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి ఆయన వద్దకు నేను ఎక్కిపోతున్నానని నువ్వు చెప్పమ్మా, వాని వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పు ఆయన మగ్దలేని మరి వచ్చి నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేశారు. హలేలి 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 హలేలి. ఏం చేసావు? చెప్పా. మందు తాగి చూసుకో. తప్పుడు పని చేయించావా? తప్పుడు పని బిడ్డ రక్షణ పడుతుంది. బిడ్డ ముట్టడానికి వీలేదు, ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు, దేవిని మందిరం వస్తుంది ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆలోచించలేదు. నీకు ఏసరకు వెళ్ళినట్టవా? ఏసరకు వెళ్ళినట్టవా? నీ పేరేంటన్నా? నీకు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు నలుగురున్నారా? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు, దేవుని సన్నిధికి వస్తారు. నేను ఆపడానికి వీల్లేదు. ఎందుకని ఆయన మనుషులు కాదు, అర్థమైందా? విద్వాంగా కాదు, ఈ అధికారం నీ ఆనందంలో బంధిస్తారు కాదు. తప్పు వల్ల ఏమి పెట్టడం వెలిగొండ వేస్తున్నాము, నేను ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమవుతుందా? ఇదొకటి వస్తావా? ఇదొకటి రావద్దు. చాలా ఆరాధించాడు. నేను ఎంతో
నేనైతే పాయింట్ తీసుకున్నాను, మాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా కూర్చోలేకపోయింది. చాలా తేలిగ్గా ఉన్నాముగా ప్రారంభిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుని సంసారం గ్యాస్ నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను స్వస్థత పొంది ఈ చర్చి నుండి విడుదలగా వెళ్తున్నానండి. ఏ స్నామంలో బతులాడు ఏసై సాక్షి, ఏసై సాక్షి. ఇది కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చింది. చాలా బాధతో వచ్చానండి. వచ్చేటప్పుడు మాగను మగత కూడా నొప్పులు ఇవన్నీ కూడా అమ్మగారు ప్రార్థన చేసి ఇవన్నీ నొప్పులు పోయినాయండి. స్వస్థత పొంది అమ్మగారు దయ వల్ల, దేవుడి దయ వల్ల విడుదలయ్యి వెళ్తున్నాను. ఎంత అనారోగ్యంతో వచ్చింది పాప. నడుము నొప్పి, కడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి అన్నారు. బీపీ షుగర్ గురించి చెప్పలేదు, అవన్నీ చెప్పింది పాప. ఇప్పుడు కళ్ళు తిరిగా ఈ బీపీ షుగర్, బీపీ ఉంటే కళ్ళు తిరిగి ఇంక రకరకాలతో వచ్చింది. కానీ దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య సాక్షి దీవించాక. ఆమె